ఎప్పుడైనా లిఫ్ట్లో ఇరుక్కుపోతే మన ఎమర్జెన్సీ టైంలో మనిషి ఎవడైనా ఇరుక్కుపోయి మనకి పవర్ ఆఫ్ కానీ పవర్ ఆఫ్ అయ్యింది, ఆ పవర్ సప్లై లేదు, మనిషి లోపల ఉండిపోయాడు, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పవర్ సప్లై ఆపుకోవచ్చు, ఆపకపోయినా పర్వాలేదు. జస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే మనిషి ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలి, బ్రేక్, ఇది బ్రేక్ మనం లెఫ్ట్ సైడ్కి అయినా లాస్ట్ దాకా పట్టుకోవాలి, లేదా రైట్ సైడ్ దగ్గర లాస్ట్ దాకా పట్టుకోవాలి. మనం ఇలా పట్టుకుని జస్ట్ ఇది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ వస్తుంది, అప్ సైడ్కి ఈజీగా వస్తుంది. అదే డౌన్ వెళ్ళాలంటే కొంచెం ఫోర్స్ ఓపెన్ చేయాలి. ఇది లిఫ్ట్ డౌన్. మనకి ఇక్కడ మార్క్ చూసుకోవాలి, ఇక్కడ ఎక్కడ దాకా లెవెల్కి వచ్చిందా లేదని చూసుకోవాలి. వచ్చింది ఇది మార్క్. ఈ మార్క్ వచ్చిన తర్వాత ఇది ఎగ్జాక్ట్లీ పవర్ సప్లై అంటే ఎగ్జాక్ట్లీ పెట్టుకోవచ్చు. పవర్ సప్లై లేదనుకో కొంచెం పైకి కానీ కిందకి కానీ పెట్టుకుని ఓపెన్ చేసుకో, ఫ్రీగా మనకి డోర్ లాక్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడం అనేది ఫ్రీ అవుతుంది. ఈ లిఫ్ట్ తాళం ఉంది కదా, మనం జస్ట్ ఇది పెట్టుకుని రైట్కి చివరి దాకా ఓపెన్ చేసుకోవాలి. రైట్కి ఓపెన్ చేసిన తర్వాత డోర్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని మనం పైన పవర్ సప్లై ఆపితే నో ప్రాబ్లం. పవర్ సప్లై ఆపకపోతే కనుక ఇది డోర్ మోటార్ పవర్ సప్లై ఆపుకొని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఉన్న మనిషి బయటకు వస్తారు. పవర్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ పర్పస్ వచ్చి గల్ఫ్ కంట్రీస్లో ఆటోమేటిక్ బ్యాకప్ యూకేసెస్ ఉంటాయి, ఏఆర్టీస్ ఉంటాయి, అవి లేని పక్షంలో కొన్నిటికి ఆ విధంగా రిస్క్ చేసి మనిషిని బయటికి తీసుకుంటాం.